హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ క్రికెట్ ప్రొడక్షన్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఛానల్ చూస్తే వీడియోకి చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఐపీఎల్ మ్యాచెస్ ఫ్రీగా ప్రొడక్షన్ కావాలంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కామెంట్ బాక్స్లో పింక్ చేసిన లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి. టాస్ వేసిన తర్వాత ఐపీఎల్ అన్ని మ్యాచెస్ టెలిగ్రామ్లో ఫైనల్ విన్నర్ని అనౌన్స్ చేస్తాను. అప్పుడు మీరు కన్ఫర్మ్ చేసుకోండి. ఈ వీడియోలో ఎవరు విన్ అవుతారో అనాలిసిస్ చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా టాప్లోకి వెళ్ళిపోతాం. ఐపీఎల్ 2025లో ఈరోజు 13th మ్యాచ్ ఫ్రెండ్స్. ఈ 13th మ్యాచ్ వచ్చి పంజాబ్ వర్సెస్ లక్నో మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లక్నోలో 7:30 PM April 1st స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాచ్ ఇద్దరికి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. అండ్ వీళ్ళిద్దరూ ఈ మ్యాచ్లో ప్రీవియస్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పటికు పంజాబ్ ఒక మ్యాచ్ ఆడింది, ఒక మ్యాచ్లోనే హై స్కోరింగ్ చేసింది. సింపుల్గా చెప్పాలంటే 243 runs కొట్టింది పంజాబ్ టీము. అంటే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇంక లక్నో చూసుకుంటే లక్నో ఒక మ్యాచ్ ఓడిపోయి ఒక మ్యాచ్ గెలిచి వస్తున్నారు. ఒక మ్యాచ్ ఓడిపోయారు, కాకపోతే రిషబ్ పంత్ మిస్టేక్ వల్ల ఓడిపోయారు. సో లక్నో కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అండ్ లక్నో వర్సెస్ పంజాబ్ లాస్ట్ 4 matches హెడ్ టు హెడ్ రికార్డ్స్ వస్తే కనుక లక్నో 3 matches విన్ అయింది, పంజాబ్ 1 match విన్ అయింది. కాకపోతే పంజాబ్ అనేది ఈ సీజన్లో డిఫరెంట్ టీమ్ ఫ్రెండ్స్. లాస్ట్ సీజన్లో పంజాబ్ అనేది చాలా వీక్గా కనిపించేది. కాబట్టి ఈ సీజన్లో ముఖ్యంగా కెప్టెన్ చేంజ్ అవ్వడం, ప్లేయర్స్ చేంజ్ అవ్వడం, టీం కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అండ్ పంజాబ్ వర్సెస్ ఎల్ఎస్జీలో రెండు టీమ్స్లో ఏ టీం స్ట్రాంగ్గా ఉందంటే బ్యాటింగ్ వే చూసుకుంటే లక్నోలో పంత్, మార్క్రమ్, పూరన్, మిల్లర్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఎల్ఎస్జీ. అండ్ పంజాబ్ కింగ్స్లో కూడా ఏం తక్కువ కాదు. ప్రొప్సిమ్రాన్, ప్రియాన్స్ ఆర్యా, ఇండియన్ బ్యాట్స్మెన్ చాలామంది ఉన్నారు. శ్రేయస్ అయ్యర్, ముఖ్యంగా మ్యాక్స్వెల్, స్టోనీస్తో కూడా ఈ టీం ఈక్వల్గా స్ట్రాంగ్ ఉంది. బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కంపేర్ చేసుకుంటే రెండు టీమ్స్లో బ్యాటింగ్ వేస్ లక్నో స్ట్రాంగ్ ఉంది, బౌలింగ్ వేస్ పంజాబ్ కింగ్స్ స్ట్రాంగ్ ఉంది. బ్యాటింగ్ వేస్ చూస్తే పంజాబ్ కింగ్స్ అండ్ బౌలింగ్ ఈక్వల్గా ఉంది. సో బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కంపేర్ చేసుకుంటే రెండు టీమ్స్ 50-50 ఛాన్స్ ఉంది ఈ మ్యాచ్. ఎందుకంటే రెండు టీమ్స్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ నా అనాలిసిస్ మేరకు ఈ మ్యాచ్ పంజాబ్కి వినే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇది ఫైనల్ విన్నర్ కాదు ఫ్రెండ్స్. టెలిగ్రామ్లో టాస్ వేసిన నేను ఫైనల్ విన్నర్ చేస్తాను. అప్పుడు మీరు కన్ఫర్మ్ చేసుకోండి. వీడియో చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.